ఓవైసీ పాపం చాలా బాధపడ్డారు. ఏమనంటే రాజశేఖర రెడ్డి హయాంలోనూ మెట్రో మా వైపు పూర్తిగా లేదు, రోసియా కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు, కేసీఆర్ అయితే దాన్ని అసలు పక్కనే పెట్టేశారు, పైగా ఎంఐఎం అడ్డుకుంటుందన్నారు. అదే రేవంత్ రెడ్డి వచ్చాడు, ఇప్పుడు శంకుస్థాపన జరిగిపోతుంది, పని జరిగిపోతుంది అన్నటువంటి. మెట్రో పేరుతో ముస్లింల జీవితాల్లోకి వస్తే మా ముసల్మాన్లు ఎదురు తిరుగుతారు, తిరగబడతారని ఇంతకుముందు చెప్పలేదా ఓవైసీ? పోరాడతామని చెప్పలేదా ఓవైసీ? పాత బస్తీ నుంచి మీరు కబ్జా చేస్తానంటే, పాత బస్తీని కబ్జా చేస్తామంటే ఊరుకోను అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళు మాట్లాడలేదా? ఆ రోజునేమో మెట్రో వద్దు, అక్కడున్న వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా అడ్డం తిరిగారు. ఈరోజు ఏంటి, ఊరంతా మెట్రో సక్సెస్ అయ్యేటప్పటికి, మెట్రో ఆధారిత అభివృద్ధి జరిగేటప్పటికి ఇప్పుడు అది